నమస్కారం అండి. ఇప్పుడు మేము సాయంత్రం పూట స్వర్ణగిరికి బయలుదేరినామండి. ఎందుకంటే దాదాపుగా మేము ఒక 2 months నుంచి అనుకుంటున్నాము. అది సమయము వచ్చినా కూడా మాకు ఆ రోజు హెవీగా వర్షం పడి ట్రాఫిక్ బాగా ఉందని చెప్పి ఒకసారి పోలేకపోయినాము. ఇది ఇప్పుడు వెళ్దామని బయలుదేరినాము. చూద్దాము. స్వర్ణగిరి కూడా కొత్తగా కట్టిన గుడి కాబట్టి అది స్వయం గుడి మాత్రం కాదండి, అది నిర్మించడం జరిగింది. ఆ దేవాలయము స్ట్రక్చర్ బాగుందని చెప్పి విన్నాను, కొన్ని వీడియోలో కూడా నేను చూశాను. కాబట్టి మనం ఆ గుడికి వెళ్ళి ఆ గుడి ఎలా ఉంది అనేది మన వీడియోలో పెట్టి ప్రయత్నం చేద్దామండి. మనము నెక్స్ట్ ఆ గుడి దగ్గర కలుద్దాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మా ప్రయాణం సాగుతుందండి. ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం ఇప్పుడే కార్ పార్కింగ్ ప్లేస్లోకి వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది ఈ తోరణము. మనకు తిరుపతి పోయినట్టుగా ఫీల్ కలుగుతుంది. అలాంటి కట్టడం అండి, చాలా అద్భుతంగా నిర్మించడానికి చెప్పవచ్చు. ఇప్పుడే స్వర్ణగిరికి వచ్చామండి. ఇది దేవాలయం. గాలిగోపురం అండి. ఇది దర్శనంకి వెళ్ళే దారిలో మనకు కనిపించిన రథం అండి. ఇది చక్కగా వుడ్ వర్క్తో చేశారు. నేను మా పాప లైన్లో వెళ్తున్నాము. చక్కటి శిల్పాలతోటి, చాలా అద్భుతంగా లైటింగ్ తోటి సాయంత్రం సమయంలో ఈ స్వర్ణగిరి దర్శించుకోవాలండి. నా భూతన్న భవిష్యత్ అంటే అంత బాగా చేశారు, అద్భుతంగా ఉంది. ఆ స్వామి దర్శనం కూడా చాలా అద్భుతంగా మాకు జరిగిందండి. మాకు ఫోన్ కూడా గుడిలోకి తీసుకెళ్ళని ఇచ్చారు. సమయము రాత్రి సమయం కాబట్టి ఆ స్వామి చక్కగా దర్శనం చేసుకొని మేము ఇప్పుడే బయటకు వచ్చినాము. ఇది గర్భాలయం చూస్తుంది. అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు అండి. చక్కటి స్ట్రక్చరు, మంచి శిల్పం, అంటే మంచి రాయితో కట్టడం జరిగింది. మాకు ఇక్కడ ప్రసాదం కూడా పెట్టడం జరిగిందండి, పులిహోర. అదేవిధంగా చాలా బాగున్నాయండి ఈ దేవాలయ ప్రాంగణాలు కానీ, ఆ శిల్పాలు కానీ. అలాంటి దేవాలయము ఈ మధ్యకాలంలో చక్కటి నిర్మాణంతో చేశారని చెప్పవచ్చు. అద్భుతమైన గాలిగోపురం. ఇది గర్భాలయంలో కూడా దృశ్యం అండి. ఇది చాలా చక్కగా ఉన్నాయండి గోపురాలన్నీ. ఇది అద్దాల మండపం అండి. ఎటు చూసినా కూడా మన మొహాలు కనబడుతుంటాయి. ఇందులో డబ్బులు వేశారు చాలామంది భక్తులు. ఇక్కడేనండి మాకు పులిహోర ప్రసాదం పెట్టారు. చాలా వచ్చిన భక్తులకు అందరికీ ప్రసాదం పెట్టడం జరిగింది. చక్కటి శిల్పాలండి, చక్కగా నిర్మించడం జరిగింది. ఎక్కడో తమిళనాడుకి వెళ్తే ఎలాగైతే మనకు దర్శనాలు అవుతాయి, అలాగా దర్శనం అండి. ఆంజనేయ స్వామి దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇంకా అది పని కొంచెం ఉందండి, అది కూడా చేస్తున్నారు. చక్కటి రూపం అండి, ఆంజనేయ స్వామి నిల్చున్నట్టుగా. చాలా ఇక్కడ అందరూ ఫోటో సెక్షన్ అండి. ఇది ఇలా ఫొటోస్ వస్తుంటాయి, వీడియోస్. నేను మా పాప తీసుకోవడం జరిగింది. చాలా బాగా వచ్చాయి. చక్కటి రూపాలండి. శిల వరాహి దేవుడు అండి. అద్భుతమైన దృశ్యము, మంచి దర్శనం జరిగిందండి. ఆ పక్కనే సేమ్ మన నేపాల్లోని నా పాత వీడియోలో ఉంటుందండి, నేపాల్ ట్రిప్పు. చూడని వాళ్ళు. అందులో జలనారాయణ ఎలాగైతే నీటి మధ్యలో ఉంటాడో అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి చక్కటి దృశ్యాన్ని వీళ్ళు కూడా ఇక్కడ మండపాల మధ్యలో వాటర్ కోనేరులాగా పెట్టి అందులో విష్ణుమూర్తి ఆ నాగశేషుని మీద పౌలిస్తున్నట్టుగా, నిద్రిస్తున్నట్టుగా ఆ నీటి మధ్యలో ఆ శిల్పాన్ని పెట్టారండి. చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. ఇది మీరు చూస్తుంది ఇదేనండి కోనేరు. ఈ కోనేరు మధ్యలో ఆ స్వామివారిని అలా పెట్టి చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి. కానీ రాత్రి సమయంలో లైటింగ్ తోటి చక్కగా అద్భుతంగా అనిపించిందండి. మీరు చూస్తున్న అంతా అదేనండి.
ఆ గోపురాలు 2 అంతస్తుల మండపాలు ఉన్నాయండి. ఆ మధ్యలో కోనేరులాగా పెట్టి దాంట్లో స్వామివారిని పెట్టారండి. ఇది జల్ నారాయణ స్తూపం అని చెప్పొచ్చు, ఎందుకంటే స్వామివారు అందులో వెలిసి ఉన్నారు. చక్కటి దృశ్యము. కానీ వాస్తవానికి ఇది వచ్చి కాఠ్మాండులోని నేపాల్, ఇది సపరేట్ కంట్రీ అండి. అందులో ఈ స్వామిని ఇలా పెట్టి పూజ చేస్తారు. అక్కడ స్వయంగా వెలిసిన విగ్రహం అది. ఇక్కడ మాత్రం వీళ్ళు ఇట్లా నమూనా పెట్టారండి. కానీ చక్కటి దృశ్యం ఇది. చాలామంది ఈ గుడికి ఇదే మెయిన్ అట్రాక్షన్ అండి. ఇది హారతి సమయంలో పెట్టే స్తూపం అండి. ఇది మీరు చూస్తుంది ఇదేనండి. చాలా బాగా చేశారని చెప్పొచ్చు. చాలా చక్కగా నిర్మించారండి. ఏదేమైనా ఇది 2వ అంతస్తు నుంచి వీడియో తీసామండి. ఇలా ఉంటుంది పైనుంచి తీస్తే. ఇది రాత్రి సమయంలో మాత్రం చక్కగా వీడియో వస్తుందండి. ఉదయం పూట అంత తక్కువ ఉంటుంది లైటింగ్ కాబట్టి, అంటే ఈ లైటింగ్ వేరే ఉంటుందండి. చాలా బాగుంటున్నాయి వీడియోస్. అందుకే రాత్రి సమయంలో వచ్చాము ఈ దేవాలయానికి. చూసారు కదా, ప్రతి మండపం నుంచి తిరుగుకుంటూ మనం వీడియో తీసాము. చక్కటి దృశ్యం ఇది. స్వామివారు నిద్రిస్తున్నట్టుగా, ఆ ఆదిశేషుడు స్వామివారికి రక్షగా ఉన్నట్టుగా చక్కటి రూపం అండి. నల్లరాతితోటి చేయడం జరిగింది. జల్ నారాయణ స్వర్ణగిరి దేవాలయం ఇది. రాత్రి సమయంలో తీసిన వీడియో. చక్కటి మండపం మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా బాగుంది. నాకు తెలిసి మన సౌత్ ఇండియాలో ఇది మొట్టమొదటిదండి జలనారాయణ దేవాలయం కట్టింది. నార్త్ సైడ్ కూడా నేను చూసిన దాఖలాలు లేవు. ఇది ఓన్లీ నేపాల్లోనే మాత్రమే ఈ జలనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఎంతసేపు చూసినా కూడా తనివి తీరని దృశ్యం అండి. అందుకే ఎన్నిసార్లు నేను వీడియో పెట్టడం జరిగింది. అద్భుతం ఇది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అండి. మీరు చూస్తుంది అక్కడే కిందనే మనం కార్ పార్కింగ్ చేసి పైకి రావాల్సి ఉంటుంది. ఆ మండపాలండి. ఈ తిరుపతి మెట్లు అలిపిరి నుంచి వస్తే ఎలా ఉంటుందో ఆ ముందు స్వామివారి పాదాలు, మిగిలినవన్నీ మండపాలండి. అన్ని మెట్లు ఎక్కుతూ పైకి రావాల్సి వస్తుంది. లేకుంటే కార్ కూడా కొంచెం ముందుకు వస్తుందండి. ఆ కార్ పార్కింగ్ నుంచి కూడా మనం రావచ్చు లోపలికి. ఇదంతా మండపాలు, మెట్ల మార్గం ఇది. చాలా అద్భుతంగా నిర్మించారండి. ఇది ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడాల్సిన దేవాలయమే. నరసింహస్వామి విగ్రహం అండి. చాలా అద్భుతంగా అక్కడ నిర్మించడం జరిగింది, స్థాపించారు. ఇది గరుత్మంతుని వారి విగ్రహము. రాత్రి సమయంలో మాత్రం లైటింగ్ తోటి చూడచక్కని దేవాలయం అండి. చాలా బాగుంది. నాకైతే మరీ నచ్చింది. ఇది మెట్ల మార్గం ఇంతకుముందు చూపించాం కదా, ఆ మండపాలు ఇవేనండి. ఇలా కింద నుంచి పైకి మెట్ల మార్గం గుండా కొండపైకి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. సేమ్ తిరుపతికి వెళ్తే ఎలాగైతే స్వామిని దర్శించుకుంటామో ఆ మాదిరి ఫీలింగ్ కలుగుతుందండి. బాగుంటుందని చెప్పొచ్చు. స్వామివారిని కూడా అదే మూల విరాట్ని దర్శనం చేస్తారు. ఇది స్వామివారిని చూసినట్టుగా మనకు ఫీలింగ్ కలుగుతుందండి. ఇది మెయిన్ గాలిగోపురం అండి, ఎంట్రన్స్. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి. సేమ్ అనంతపద్మనాభ స్వామి విగ్రహం ముందు ఉంటుందండి, దానిపైన గాలిగోపురం. మనకు అక్కడే రాత్రి సమయంలో మాకు పిలిచి మరి భోజనం పెట్టారండి. చక్కటి రుచికరమైన భోజనం మాకు అయితే స్వామి ప్రసాదం దొరికింది. అదేవిధంగా స్వామివారి రూపం ఉండి ఎంట్రన్స్లో. మేము అక్కడ అందరము మా ఫ్యామిలీతో సహా వెళ్ళాం కాబట్టి అక్కడే భోజనం చేసి మరి వచ్చామండి. మంచి భోజనం అయితే మాకు పెట్టడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.